మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్డులోని కట్టపోచమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆషాఢమాసం పురస్కరించుకొని బోనాల జాతరని వైభవంగా నిర్వహించారు. హమాలివాడలోని హనుమాన్ సాయిబాబా ఆలయం నుంచి భక్తులు నెత్తిన బోనాలు ఎత్తుకొని పోచమ్మ ఆలయం వరకు శోభయాత్ర జరిపారు. ఈ జాతరలో జోగిని శ్యామల, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగరరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతుల తనయుడు చరణ్ రావు, కోడలు శైలజ పాల్గొన్నారు. శైలజ కూడా బోనం ఎత్తుకున్నారు. అనంతరం పోచమ్మకి బోనం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ జాతరలో మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సారు తెచ్చినమే పోషమ్మ, నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ. నెత్తి సుట్టపట్ట చూసి ఉరుసనంట. ఇద్దరు మరి వెళ్ళండి నీళ్ళు
అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ ఆషాఢ మాసంలో వర్ష ఋతువులో బెల్లమన్నం అమ్మవారికి సమర్పించడం తెలంగాణ ఆనవాయితీ. వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా అమ్మని అందరికీ చల్లగా చూడాలని బోనం సమర్పిస్తాం. నేను ఈరోజు మంచిర్యాల జిల్లా అండ్ అమ్మాలివాడ అండ్ సినిమావాడ కూడా అంటారంట నల్లకోటమ్మ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు శంకర్ గారు నిర్వహిస్తున్నారు. ఆయనకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే నన్ను ఇక్కడికి పిలిపించి ఘనంగా బోనాల పండుగని సెలబ్రేట్ చేశారు. తెలంగాణ జిల్లాలో బోనాల పండుగ విశిష్టతని హైదరాబాద్కే కాదు మా మంచిర్యాలకు కూడా రావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నా వీలు చూసుకొని ఆయన బోనాల పండుగ ఘనంగా ఏర్పాటు చేశారు ఈ ఆషాఢంలో. అండ్ చాలా సంతోషంగా ఉంది. మరి ఒక్కసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మాలవాడ కట్టపుష్ప ఆలయంలో 2వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల యాత్ర చేయడం జరిగింది. దానిలో ఘనంగా అమ్మాలవాడకు సంబంధించిన అన్ని వాళ్ళ నుంచి మహిళా తల్లులు వచ్చి తల్లి ఆశీర్వాదం తీసుకోవడం, అలాగే హైదరాబాద్ నుండి శ్యామలదేవి గారు రావడం జరిగింది. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గారు అందుబాటులో కొంచెం లేనందున వారి అబ్బాయి శరణ్ గారు, వాళ్ళ మిస్సెస్ గారు అందరు వచ్చి అందరి మనల్ని పొంది తల్లి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని మంచిర్యాల జిల్లాలో కానీ తెలంగాణలో కానీ సస్యమంగా అందరూ ఆరోగ్యంతో ఉండాలని పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి అమ్మాలవాడ ప్రజలందరూ కూడా సుఖశాంతాలు ఉండాలని చెప్పి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మంచిర్యాలలోని మొహరం పర్వదినాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మంచిర్యాలలో వివిధ ప్రాంతాల్లో ముస్లింలు ప్రతిష్ఠించిన పీరీలను ఊరేగింపుగా మెయిన్ రోడ్ చౌరస్తా వరకు తీసుకున్నారు. హిందువులు, ముస్లింలు పీరీలకి కుడకలు, బత్తిసాలు మొక్కుబడిగా సమర్పించుకున్నారు. త్యాగాలకి ప్రతీక అయిన మొహరం పర్వదినాన్ని హిందూ ముస్లింలు జరుపుకోవడం మత సామరస్యానికి ప్రతీక అని పలువురు కొనియాడారు. ఈరోజు కుల మతాలకు అతీతంగా ఇలా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ప్రతి ఒక్కరు కూడా ఎంతో వైభవంగా మరి భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి గొప్ప తెలంగాణలో మరి త్యాగాలకు గుర్తింపుగా మొహరం పండుగ. అందులో భాగంగా మరి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి ఖదీం ఆషూర్ ఖానా హజరత్ హసన్ హజరత్ ఇమామే హుసేన్ రజియల్లాహు తాలాను యొక్క ఖదీం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆషూర్ ఖానా ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం కూడా అన్ని విధాలా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కులాలకు, మతాలకు అతీతంగా వారి వారి మొక్కులను తీర్చుకోవడానికి మరి తండోపతండాలుగా మరి ఇది రావడం, మరి మొక్కులు ప్రతి సంవత్సరం కూడా మరి అల్లా దయతోని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక నమ్మకం అనేది కలిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ తెలంగాణలో అతిపెద్ద పండుగ మొహరం పండుగ కాబట్టి ఇక్కడ హిందువులు, ముస్లింలే కాకుండా అన్ని కులాలు, మతాలకు అందరూ బాయిగా మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆర్భాటంగా వారు మట్కీలు తీసుకొచ్చి ఇక్కడ మరి షర్బత్ కావచ్చు, అదేవిధంగా వివిధ లంగర్ లాంటి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. अस्सलाम वालेकुम। आज शहरान मंचिर्याल में जो सबसे क़दीम आशूर खाना है गौसबाग किले के पास, उस आशूर खाने में यौम आशूरा के दिन पे जो आलमा बिठाते उस जगह पे आज मंचिर्याल के जितने भी कौम के लोग हैं, हिंदू मुसलमान भाई भाई, जो गंगा जमुना का तहजीब है तेलंगाना का, उस तहजीब को बरकरार रखते हुए हर मज़हब के, हर कौम के लोग आकर अपने मन्नतों को
जो भी मन्नता मुरादा है उनको पूरी कर रहे हैं। और मैं तेलंगाना हुकूमत से ये कहना चाह रहा हूँ कि जो तेलंगाना में जैसा बदकामा को स्टेट का फेस्टिवल कहा गया, उसी तरह मुहर्रम को भी तेलंगाना स्टेट का एक फेस्टिवल करार करना चाहिए, क्योंकि मुहर्रम फेस्टिवल को हर कौम के लोग गंगा जमुना तहजीब को बरकरार रखते हैं, हर कौम के लोग इसको मानते हैं और यहाँ आकर अपने मन्नतों मुरादों को पूरी करते। और साथ ही साथ मैं यहाँ के जो भी हुक्मरान हैं उन लोगों को ये गुजारिश कर रहा हूँ कि आशुर खाना बहुत ख़दीम हो गया है। ये आशुर खाने के लिए आप लोग फंड देकर या नया आशुर खाना बनाने के लिए आप लोग मदद कीजिए। शुक्रिया। अस्सलाम वालेकुम।